పులిహోర ప్యాకెట్లు అమ్మినట్టు అమ్ముతున్న డ్రగ్స్ ప్యాకెట్ల గురించి ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఏంటంటే లీనియన్స్ ఇచ్చి 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 ఈ లెవెల్కి తీసుకొచ్చేసినారు. మీకు జాకీ చాన్ అయితే తెలిసే ఉంటుంది, రైట్? జాకీ చాన్ వాళ్ళ కొడుకు ఒక అతని పేరు జేసీ. ఆయన ఒక్కసారి చైనాలో వీడ్ అంటే యాక్చువల్లీ గంజాయి ముక్కు నేలకు రాసుకొని వెళ్ళిపోయాడు అనమాట కంట్రీ నుంచి, అంటే చైనా నుంచి వెళ్ళిపోయాడు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? మన తెలంగాణ అభివృద్ధి చూస్తుంటే మాత్రం కడుపు ఉడికిపోతుంది అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే 31st డిసెంబర్ రోజు జరిగిన యాక్టివిటీస్ గురించి మనం ఈరోజు కొన్ని వీడియోస్ మాట్లాడుకుందాం, కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఓకేనా? సో హోప్ఫుల్లీ మీరైతే పాజిటివ్ వేలో థింక్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. దాంతోపాటు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను, ఇక్కడ జరిగిన విషయం అది. సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం కంపల్సరీ పోస్ట్ చేయండి, ఓకే? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. క్లైమేట్ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే తెలుసా, చేతులు ఉడుకుతున్నాయి అబ్బా, చేతులు మాత్రం బీభత్సంగా ఉడుకుతున్నాయి, ఎందుకంటే సింగిల్ డిజిట్లో పోతా ఉంది. సో మనము ఈ రోజు ఏం మాట్లాడుకుందామంటే న్యూ ఇయర్లో జరిగిన రచ్చ, పులిహోర ప్యాకెట్లు అమ్మినట్టు అమ్ముతున్న డ్రగ్స్ ప్యాకెట్ల గురించి, ఏ గవర్నమెంట్ ఇచ్చిన లీనియన్స్ వల్ల వీళ్ళు ఇంత లెవెల్కి ఎదిగిపోయినారు అన్నమాట. యాక్చువల్లీ చాప కింద నీళ్ళగా ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా వచ్చింది. మనం ఇంతకుముందు ఫ్యూచర్ అంటే యాక్చువల్లీ పాస్ట్ జనరేషన్స్ వాళ్ళు, యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేమందే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మేము యంగ్స్టార్లో ఉన్నప్పుడు, యాక్చువల్లీ అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ మేము ఏంటంటే సినిమాలలో చూసేవాళ్ళం అనమాట. సినిమాలలో చూసేవాళ్ళము, లేకుంటే వినేవాళ్ళం. అంతేగాని ఇంత విపరీతంగా పబ్బులలో అక్కడిక్కడ దొరుకుతున్నాయంటే ఎవరు అంతగానం లీనియన్స్ ఇచ్చడం వల్ల ఇంతగానం స్ప్రెడ్ అయింది. ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ పర్టికులర్ పొలిటీషియన్ రెస్పాన్సిబుల్, మీరు ఏమనుకుంటారో అమూల్యమైన కమెంట్ మాత్రం పోస్ట్ చేయండి. అది కూడా ఈవెన్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన పోలీస్ కమిషనర్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత యాక్టివిటీ జరుగుతుందంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఆ చాప కింద నీరులాగా ఎంత మంచిగా పాకిందో అని చెప్పేసి, ఓకేనా? సో ఇదంతా అడ్వాంటేజ్ ఎట్లా వచ్చిందా ఏం కథ అని చెప్పేసి అనుకుంటే మీకు తెలిసిన విషయమే. లాస్ట్ మన 9.5 అంటే 10 years పాలనలో చాలా మట్టుకు ఏంటంటే ఈ పర్టికులర్ పౌడర్ గురించి, అంటే ఈ ఉప్పు లాంటి తెల్ల పదార్థం ముక్కులలో పోసుకొని పీల్చుకుంటా ఉంటారంట. సో దాని గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ దాని గురించి మన వాళ్ళు ఎంత పబ్లిసిటీ ఇవ్వాలో అంత పబ్లిసిటీ ఇచ్చినారు. ఎట్లా అంటే మా సో కాల్డ్ సెలబ్రిటీస్ దగ్గర బాగా విపరీతంగా డబ్బు ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల నార్మల్ జనాలకు ఎఫెక్ట్ ఏందబ్బా అంటే, ఎస్పెషల్లీ చెప్పాలంటే మన సాఫ్ట్వేర్లో ఏమైపోయిందంటే పర్టికులర్గా చాలా మట్టుకు సాలరీస్ మాత్రం బాగానే ఉంటాయి. సో దీని గురించి బాగా పబ్లిసిటీ చేయడం వల్ల జనాలందరూ ఏమనుకుంటారంటే, అంటే యాక్చువల్లీ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే, అరే ఇది ఏదో కొత్త పదార్థం ఉన్నట్టు మనం కూడా ట్రై చేస్తే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఎగ్జంప్షన్లో ఆ పాత్ వేలో పోతారు అన్నమాట. డెఫినెట్లీ ట్రై చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్లాంటివన్నీ మనం ఏమనుకుంటాం, తెలంగాణ డెన్లాస్ అయిపోయింది, న్యూయార్క్ అయిపోయింది, యూఎస్ కంట్రీని చూసి మనం అడాప్ట్ చేసుకుంటాం, ఆ లెవెల్లో మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్డ్ కాదనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్ అయితే బాగానే ఉండేది, అంటే మీన్స్ ఎంప్లాయ్మెంట్ గురించి దాని గురించి చేస్తే బాగానే ఉండేది. కానీ ఇది డ్రగ్స్ విషయంలో మాత్రం మనము యూఎస్ని దీన్ని బీట్ చేస్తున్నాం ఈజీగా, అంతే కదా? ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన లీనియన్స్, సెలబ్రిటీస్ వాళ్ళ మీద కేసులు వచ్చినా ఏం చేసినా కానీ ఎవరికైనా శిక్ష పడ్డదా మీకు తెలిసినంత వరకు? ఎవరికైతే శిక్ష పడలేదు, ఎవరి మీద కేసులు పడలేదు, అంతా నార్మల్గా నడిచిపోతా ఉంది. ఏదంటే జనరల్గా ఏంటంటే ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయింది అనమాట. 10 ఏళ్ల పాలనలో, ఎస్పెషల్లీ చెప్పాలంటే 10 years పాలనలో ఇది ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయింది. దీనివల్ల మీరు ఒక్కసారి ఎజంప్షన్ చేసుకొని మీరు ఏమనుకుంటారో చెప్పండి. యాక్చువల్లీ అంటే మీ ప్రకారము ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన లీనియన్స్ వల్ల ఇదంతా జరిగిందా అంటే అఫ్ కోర్స్ అంటే నేనైతే అంటున్నా. ఎందుకంటే 10 years డౌన్ లైన్లో మనం చూస్తుంటే ఇట్లాంటి ఇష్యూస్ మనం ఎప్పుడు చూడకపోతున్నాం. అంటే గాంజాయి కేసు అయితే మనం చూసేవాళ్ళం. యాక్చువల్లీ అంత ఈజీగా చిన్న ప్యాకెట్లు, చిన్న వైట్ ప్యాకెట్ల తీసుకుపోయి అమ్ముతా ఉన్నారు అనమాట. దీనివల్ల యువత ఖరాబ్ అవుతుందా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఖరాబ్ అవుతా ఉంది, రైట్? నేను ఈ పర్టికులర్గా ఈ విషయం గురించి నేను చైనాలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ గురించి నేను షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ అంటే వీళ్ళు ఎంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నారు అంటే ఎంత సీరియస్గా దీని గురించి ఆలోచించారని నేను చెప్తాను మీకు జాకీ చాన్ అయితే తెలిసే ఉంటుంది, రైట్? జాకీ చాన్ వాళ్ళ కొడుకు ఒక అతని పేరు జేసీ. ఆయన ఒక్కసారి చైనాలో వీడ్ అంటే యాక్చువల్లీ గంజాయి కేసులో ఒకసారి దొరికాడు అనమాట. అంటే యాక్చువల్లీ గంజాయి వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి దొరకగా ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా రూల్ పెట్టారంటే అతన్ని పబ్లిక్ అపాలజీ అంటే ఫస్ట్ తీసుకొని బొక్కలేసి జైల్లో కూర్చోబెట్టారు. కొన్ని నెలలు కూర్చోబెట్టిన తర్వాత బయటికి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి న్యూస్ ఛానళ్ళ ముందు నిలబడి, అంటే మొత్తం న్యూస్ రిపోర్టర్స్ అందరి ముందు నిలబడి పబ్లిక్ అపాలజీ చెప్పాడు అనమాట. యాక్చువల్లీ నేను ఇట్లా తప్పు చేశాను కాబట్టి నేను ఈ దేశంలో ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నా మిస్టేక్ అయిపోయిందని చెప్పేసి ముక్కు నేలకు రాసుకొని వెళ్ళిపోయాడు అనమాట కంట్రీ నుంచి, అంటే చైనా నుంచి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి, ఒక్క మచ్చుక ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో గవర్నమెంట్ అని చెప్పి ఈ పర్టికులర్ విషయంలో. ఎస్పెషల్లీ
కానీ మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఇట్లాంటి కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు గవర్నమెంట్ ఎట్లా తీసుకోవాలి డెసిషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ ఖరాబ్ అవుతా అని చెప్పేసి కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఇప్పుడు అమ్మినోళ్ళ మిస్టేక్ అది కొన్నోళ్ళ మిస్టేక్ కాదు అని చెప్పేసి అనుకుంటాం కదా. డిమాండ్ ఎక్కడ ఉంటుందో సప్లై కూడా అక్కడే ఉంటుంది. రైట్ వీళ్ళు డిమాండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళ తప్పు ఏముంటుంది చెప్పండి, సప్లై చేసే వాళ్ళది. వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ అని చెప్పి తిరుగుకుంటా ఉన్నారు కదా. సో వీళ్ళకి బుద్ధి ఉండాలా, ఆ బుద్ధి అనేది లేదు. లేనప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అందరూ తెలిసిపోతుంది, నార్మల్ యంగ్స్టర్స్ అందరూ తెలిసిపోతుంది ఇది ఏందా కొత్త పదార్థం మనం ట్రై చేద్దామని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. సో దానివల్ల మన రాష్ట్రానికి ఒక మంచి పేరు అయితే వచ్చింది దీని గురించి. రైట్ డెన్లాస్ లాగా నార్త్ మీన్స్ యూఎస్ కంట్రీ లాగా డెవలప్మెంట్ అయితే దీని విషయంలో అయితే డెఫినెట్లీ అయ్యింది. ఒకసారి చాలా కేసులు అయినాయి సెలబ్రిటీస్ మీద, ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఏంటంటే లీనియన్స్ ఇచ్చి 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 ఈ లెవెల్కి తీసుకొచ్చేసినారు. ఇప్పుడన్నా కొంచెమన్నా కేర్ఫుల్గా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడన్నా కేర్ఫుల్గా ఉండి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, అంటే సప్లై తీసుకునే వాళ్ళు కూడా యాక్చువల్లీ అంటే పర్టికులర్ అది వాడే వాళ్ళని కూడా పనిష్ చేస్తే డెఫినెట్లీ ఇవన్నీ కంట్రోల్లోకి అయితే డెఫినెట్లీ వచ్చేస్తాయి. మన తెలంగాణ బాగుపరచాలి, మన తెలంగాణ డెవలప్మెంట్ యంగ్స్టర్స్ ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకో రచ్చ ఏంటంటే అబ్బా తాగి బీభత్సంగా రచ్చ చేస్తా ఉన్నారు మనోళ్ళు. ఏంటంటే ఫుల్ పబ్బులలో ఫుల్ తాగేసి వచ్చేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపినప్పుడు వీళ్ళు ఇంకా ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటారు, మీరు ఎందుకు అమ్మినారు, ఎందుకు అరే అమ్మ గవర్నమెంట్ అనేది ఒక రూల్ పెట్టింది అబ్బా, రూల్ మనం ఫాలో కావాలి కదా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మన గవర్నమెంట్కి అగేన్స్ట్ గా మనం మాట్లాడుతుంటే తప్పు కదబ్బా. అది కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు డెఫినెట్లీ కండక్ట్ చేస్తారు, ఎందుకు చేయరు చెప్పు, వాళ్ళ బేసిక్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ అంటే జనాల గురించి ఆలోచిస్తారు, జనాల మంచి గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ తప్పేముంది అప్పుడు నాకు అర్థం కాదు. అమ్మ జీవితం ఇంకా వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు అనమాట, ఎందుకు చేయొద్దు అది అని చెప్పి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ అది లేరండి. సో హోప్ఫుల్లీ చూడాలి ఇట్లాంటి ఈ డ్రగ్స్ అంటే మన సూర్య లాంటి యాక్టర్లు అట్లాంటి సినిమాలలో కూడా బాగానే ప్రమోట్ చేస్తారు కదా. డ్రగ్స్ అనేది ఏంటిది, అసలు ఏంది కథ అని దాని గురించి అంత పబ్లిసిటీ చేయడం ఎందుకు, జనాలకి అంతగానం తెలిసాల్సిన అవసరమే లేదు దాని గురించి. అసలు అది విషయం ఏంది, అసలు ఏంది కథ అని క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అబ్బా, ట్రై చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్క కొత్త విషయం ట్రై చేద్దామని చెప్పేసి గులుగుల అనేది కంపల్సరీ ఉంటుంది ఎవరికన్నా కానీ. కాబట్టి సినిమాలలో కూడా ఇట్లాంటి ప్రమోట్ చేయకుండా ఉంటే మన కొత్త యంగ్స్టర్స్కి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అన్నమాట ఈ పర్టికులర్ విషయాలు అనేది ఏంటిది అంటే డ్రగ్స్ అనేది ఏంటిది, అది ముక్కలలో పోసుకుంటే ఏమవుతుంది అనేసి గులా అనేది ఉండదు అనమాట. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకోవాలని చెప్పి నేనే కోరుకుంటా. మీరు గనక ఈ పర్టికులర్ దానికి ఎవరు రెస్పాన్సిబులో మీ కమెంట్లో కరెక్ట్గా పోస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం మాత్రం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. నేనైతే ఏమనుకుంటా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన లీనియన్స్ వల్లనే ఇంత దారుణంగా ఇది చాప కింద నీరులాగా మొత్తం స్ప్రెడ్ అయిపోయి సప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతూ ఉంది. డిమాండ్ పెరగడం వల్ల ఏంటంటే ఇది చాప కింద నీరులాగా పెరిగిపోయింది మొత్తం బీభత్సంగా. దానివల్ల ఫ్యూచర్ జనరేషన్ మొత్తం డెఫినెట్లీ స్పాయిల్ అవుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడైతే యూఎస్లో చూస్తూ ఉన్నాము, జాంబీస్ లాగా తిరుగుతూ ఉన్నారు, డిఫరెంట్ డ్రగ్స్ అన్నిటికీ ఎడిక్షన్ అయిపోయి వాళ్ళ అంటే కష్టపడి సంపాదించిన పైసలని దానికి స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి అనమాట. సో పంజాబ్ లాగా మన తెలంగాణ రాష్ట్రం కూడా కావద్దని చెప్పేసి నేత కోరుకుంటా ఉన్నా. సో మీరేమనుకుంటా మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ మన పోస్ట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.